సమస్య పరిష్కరించండి అని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి ధర్నా చేస్తే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళకు మద్దతు తెలపడానికి పోతే పోలీసులు వచ్చే అరెస్ట్ చేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు రైతుల పక్షాన ఉంటామని చెప్పి రైతులే మాది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన రైతుల రాజ్యం అని చెప్పుకొని ఇప్పుడు రైతులకు వేడి వేసే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది. మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు వాళ్లకు న్యాయమైన డిమాండ్ కొట్టి ధర్నా చేస్తే వాళ్లకు మన మద్దతు తెలపడానికి పోతే వాళ్ళ మీద అరెస్ట్ చేసి మా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని అలాగే మా స్థానిక నాయకులను అరెస్ట్ చేయడం మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళను బేషరత్గా వెంటనే పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేయాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ అందిన సమాచారం ప్రకారం ఇంకా పోలీస్ స్టేషన్లే వాళ్ళను ఉంచుకోవడం జరిగింది. అంటే మా ప్రవీణ్ కుమార్ సార్లు వెంటనే విడుదల చేయాలి. టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు రైతులు అంటే లెక్క లేదు. మీరు ఏ చేసినా వాళ్ళకు భూములకు రైతులకు పట్టాలు ఇవ్వాలని ధర్నా చేస్తే వాళ్ళకు మద్దతు తెలపడానికి పోతే టీఆర్ఎస్ పార్టీ పక్షాన మద్దతు తెలిపితే మీరు వాళ్ళని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు రైతులు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని మేము ప్రశ్నించడం జరుగుతుంది. నిజంగా మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక రైతు అని చెప్పుకొని తిరుగుతున్నారు. రైతులకు మీరు వేడి వేసిన చరిత్రంతా ఈ ప్రభుత్వంది. ఇప్పుడు రైతులు వాళ్ళ న్యాయమైన డిమాండ్ కొద్దీ ఖచ్చితంగా వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని ధర్నా చేస్తుంటే మీరు మా పార్టీ పక్షాన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడికి పోయి మద్దతు తెలిపితే అరెస్ట్ చేయడాన్ని మేము పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మా పార్టీ నాయకులను అలాగే మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని వెంటనే విడుదల చేయాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో రైతుల పక్షాన అండగా ఉంటుంది. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో రైతులకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.